జగన్మోహన్ రెడ్డి ఎప్పటినుంచో మాట్లాడుతుందంటే 175కు 175 గెలవాలి. 25 సీట్లు ఎంపీ సీట్లు పూర్తిగా 200 సీట్లు గెలవాలనేది ఆయన తపన. సో, కాబట్టి ముఖ్యంగా మనం చూస్తే గనుక వైఎస్ఆర్‌సీపీలో చాలా కాన్ఫిడెంట్ ఉంది. ఎప్పటినుంచో కనిపిస్తుంది. సో, కాబట్టి ప్రతి ఒక్కరిలో ఆ కాన్ఫిడెంట్ కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలు కొంతమంది ఏందంటే అయిపోయింది, పని అంతా అయిపోయింది. వైఎస్ఆర్‌సీపీ మరొకసారి గెలవదు అని చెప్పుకొస్తున్నా కూడా, కానీ ఈ మధ్య టీడీపీ నుంచి వస్తున్న ఇండికేషన్స్ అయితే గనుక క్లియర్ కట్‌గా జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి గెలవబోతున్నాడనేది చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే గతంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశాడో, ఈ పథకాలు పెడితే శ్రీలంక అయితదని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు అదే పథకాలకు రూపురేఖలు మార్చుకుంటూ, అదే పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న దానికన్నా దాన్ని డబల్‌గా ఇస్తానని చెప్పుకుంటూ ముందుకొస్తున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి సక్సెస్‌గానే ముందుకెళ్తున్నాడు కదా! సో, కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక బ్రాండు, ఎలాగో నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు అంటే గతంలో 2014లో ఆయన ఇచ్చిన మాట తప్పాడు గనక, ఆయన నమ్మే పరిస్థితి ఉంటుందో లేదో అది ఇంకో క్వెషన్. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా చేస్తాడనేది పూర్తిగా నమ్మకం ఉంది ప్రజల్లో.